మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ రివ్యూ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ అనేది బాగుంది, బట్ ఆ స్టోరీ పాయింట్ని అంత బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. మెయిన్గా ఈ మూవీలో డ్రామా అండ్ అలాగే ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంతేకాకుండా ఈ మూవీలో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నాకు సోసోగా అనిపించింది అనమాట. ఎందుకంటే కొన్ని పోర్షన్స్లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఆర్టిఫిషియల్గా నాకైతే అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బెటర్గా ఉంటే ఈ మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ మూవీలో హీరో అయిన శ్రీనాథ్ అలియాస్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఒకనొక సిచ్యువేషన్లో తను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తనకు ఒక ప్రాబ్లం ఉందని తెలుసుకుంటాడు. సో ఆ ప్రాబ్లం మల్లేష్ ఊరు వాళ్ళతో పాటు మల్లేష్కి బద్ధశత్రువు అయిన తన బావ కూడా తెలిసిద్ది. ఈ సిచ్యువేషన్ని యూజ్ చేసుకొని వాళ్ళ బావ మల్లేష్ మీద ఎలా పగ తీర్చుకున్నాడు అండ్ అలాగే మల్లేష్ వీళ్ళందరినీ దాటుకొని తన ప్రాబ్లం నుంచి ఎలా బయట పడగలిగాడు అనే పాయింట్ మీదే రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్గా చెప్పాల్సి వచ్చేది సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు, బట్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అనేవి చాలా బాగా మిస్ అయినాయి. ఎమోషన్స్ కూడా మెయిన్గా సెకండ్ హాఫ్లో హీరో వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు అక్కడ ఎమోషన్ అనేది ఇంకొంచెం బలంగా పెట్టుంటే బాగుండేది అనమాట. మెయిన్గా క్లైమాక్స్ అనమాట. అంటే హీరో అప్పటిదాకా ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాడు అని చెప్పి ఆ ప్రాబ్లం నుంచి తను ఎలా బయటపడ్డాడు అనేది మనకి కన్వీనియన్స్గా చెప్పకుండా క్లైమాక్స్కి వచ్చేప్పటికి ఆ ప్రాబ్లమ్ని ఏదో సింపుల్గా సాల్వ్ చేసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. అంతేకాకుండా క్లైమాక్స్కి వచ్చినప్పుడు విలన్ కూడా మారిపోతాడు అనమాట. సో అక్కడ మారిపోయినప్పుడు విలన్కి తన భార్య నచ్చ చెప్తే మారిపోతాడు. ఆ పాయింట్ వరకు ఓకే అనమాట. బట్ విలన్కి వాళ్ళమ్మ కూడా చెప్పడం, ఆ చెప్పే సీన్స్లో ఈ బంధుత్వం యొక్క బాండింగ్ మీద ఒక ఎమోషనల్ సీన్స్ అనేవి పెట్టుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. అండ్ అలాగే అంతేకాకుండా విలన్ మారి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి సో తనని క్షమించమని అడిగే సీను, ఆ సీన్లో కూడా ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్ ఉండాలన్నమాట. బట్ అలాంటి సీన్స్ని సింపుల్గా తేల్చేయడం వల్ల మూవీ ఎగ్జిక్యూషన్ అనేది అంత బలంగా లేదనే ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 30 minutes మూవీ అనేది ఏదో సోసోగా వెళ్ళిపోతుంది. ఇక దాని తర్వాత హీరోకున్న ప్రాబ్లం బయటపడడం అండ్ అలాగే హీరోకున్న ప్రాబ్లం మీద వచ్చే సీన్స్, ఆ సీన్స్లో మెయిన్గా రాజ్ కుమార్ కసిరెడ్డి గారి మీద వచ్చే సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అంతేకాకుండా హీరో ఇంట్లో పనిచేసే పన్నమ్మాయి మీద వచ్చే కొన్ని సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ పోర్షన్ అనేది చాలా హై మూమెంట్ అయితే ఇచ్చిందనమాట. బట్ ఆ ఇంటర్వెల్ పోర్షన్ని ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేది అనమాట. ఎందుకంటే హీరో అండ్ అలాగే విలన్ వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ, ఆ గొడవలో వాళ్ళిద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారనమాట. ఆ సీన్స్ని ఇంకా బెటర్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే మూవీ అనేది వేరే లెవెల్లో ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఓవరాల్గా మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ ఎగ్జిక్యూషన్, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది అంత బెటర్గా లేకపోవడం వల్ల మూవీ అనేది నాకు యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే అవైతే నా పరంగా సోసోగా ఉన్నాయి. బట్ ఈ మూవీలో సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంతవరకు మూవీకి వర్కౌట్ అయిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగిందనమాట. సో ఓవరాల్గా ఇదండి మ్యాన్షన్ హౌస్ మల్లేష్ మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.